విషయం మాట్లాడారు. అంటే అవన్నీ నేను చేసి వచ్చినా అన్నారు. నేను చేసి వచ్చిన అంటే నీకేమన్నా ఓకే. ఇవన్నీ నేను కేసీఆర్ గారి మనస్తత్వం మనకు తెలుసు. ఉద్యమకారురాలిగా చాలా మంది ఉద్యమాలు చేసుకొని వచ్చినాం. మేమేం ఫైట్ చేయలేదు, మాకు నచ్చలేదు, మేము వచ్చేసాం. తనని మేమేం అది చెప్పలేదు, ఇది చేయలేదు. ఆ అమ్మాయికి ఏంటంటే ఇప్పుడు కొద్దిగా అంటే ట్రెండింగ్లో ఉండాలి, మనం మాట్లాడాలంటే నేను తప్పేమనను. తను కూడా ఒక సెలబ్రిటీ కావాలనుకుంది, తను మాట్లాడింది. ఈ విషయంలో తను సెలబ్రిటీ అనుకుంది, మాట్లాడింది. ఆ విషయానికి నేను ఆన్సర్ చెప్పిన. నేను అనేది ఏంటంటే మీరు మాట్లాడినప్పుడు ఇలా ఉన్నప్పుడు ఏముండదే తల్లి నా బంగారు తల్లి ఏముండదు, గిదే ఉంటదే తల్లి అని చెప్పి తిట్టి బంగారు తల్లి అని ఇప్పుడు అంటున్నారు. అంతే అది చెప్తున్నా. ఇప్పుడు నువ్వు అన్నావు కాబట్టి నీకు మంచిగా చెప్తే అర్థం కాలే కదా. ఎందుకంటే నువ్వు ఏం చేసినా గదున్నా నువ్వు ఇలా జీతానికి పనిచేయాల్సిందే తప్ప కేసీఆర్ కుటుంబానికి బిడ్డకే దిక్కులేదు. ఓకే జీతం అంటే నాకు గుర్తుకొచ్చింది. ఒక వీడియోలో ఒకటి మాట్లాడడం జరిగింది. జాగృతి అని జాయిన్ అవుతున్నారు. సో 20,000 30,000 ఇస్తంటేనే మీరు వర్రి జీతం తీసుకోరు, నెల జీతం అని అన్నారు. అంటే రాజకీయాలలో జీతాలు ఉంటాయా? జాగృతి రాజకీయ పార్టీ? ఓకే, జాగృతి సంస్థ, రాజకీయ పార్టీ ఇంకా కాలే. సో ఇంతకు ముందుకు మీరు మాట్లాడుకుంటా ఇప్పుడు వేరే వాళ్ళని కూడా బీఆర్ఎస్ వాళ్ళని కూడా అన్నారు. నేను ఏమన్నా అంటే ఒక అమ్మాయి వైరల్ అవుతుంది కదా, ప్రతి దగ్గర వేసి వీడియోలు చేస్తుంది కదా. ఆ అమ్మాయికి సోషల్ మీడియా, ఆమె ఫుల్ టైం టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. ఆమె పని ఏంటంటే కంటెంట్ ఇస్తారు, ఒక వెహికల్ ఇస్తారు, 2 కెమెరాలు ఇస్తారు. ఆమె వెళ్ళేసి ఇవన్నీ మాట్లాడామని. ఎవరు ఆమె? ఇక నీకు తెలుసు, నువ్వు ఎవరి గురించి టాటూ అని ఎవరు అడిగావో. నాకు కొన్ని సందర్భాలలో కొన్ని వ్యక్తుల పేర్లు నేను వాడను, నాకు ఇష్టం ఉండదు. ఆ రోజు వరకే మాట్లాడతాను. అంటే వాళ్ళు హైలైట్ అవుతారనా? ఎస్. ఓకే. ఎందుకు అంటే ఇప్పుడు ఎప్పుడైనా దొరకన దొంగోడే ఎక్కువ హైలైట్ అవుతాడు. ఓకే. కాబట్టి నేను ఎవరి పేరు వాడను. అయితే అక్కడ ఏంటంటే ఆమెకు నెల జీతం 20,000 నుంచి 25,000 రూపాయలు. ఆమె కంటెంట్ అదే. కాబట్టి మాస్ మసాలా ఏముండదు. ఒకవేళ ఆమె సెలబ్రిటీ అయితే, ఒకవేళ పార్టీలో పదవి ఉంటే, ఈ మొన్న ఏదో సభ జరిగింది చూడండి, ఆ సభలో కింది నుంచి మైక్ అందుకుంది, ఆడియన్స్లో కూర్చుంది, ప్రజలలో కూర్చుంది కింద. ఒకవేళ మాకు పదవి ఉంటే పైన కూర్చునేది. మైక్ అందుకొని ఆ రోజు చెప్పింది, అన్నా కేటీఆర్ అన్నా అని చెప్పింది. వెనకాలో ఇట్లా ముందు చూసుకుంటూ వెనకాలో మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నవ్వుతున్నారు, కేటీఆర్ గారు నవ్వుతున్నారు, మనకు మంచి రోజులు వస్తాయి, రాబోయేది మనది అని చెప్తున్నారు. అయితే ఆ అమ్మాయి ఎందుకు చెప్తున్నానంటే, ఆ అమ్మాయికి ఏం పదవులు అట్లాంటివి ఏం లేదు. ఇప్పుడేదో అధికార ప్రతినిధి అంట ఏదేదో ఇచ్చిండ్రు.